అంబటి రాంబాబు బూతు పురాణం ఒకటి వెలుగులోకి వచ్చింది. తర్వాత నిన్న చంద్రహాస్ ఈ యాటిట్యూడ్ స్టార్ అని అతనికి ఒక టైటిల్ కూడా ఉంది. అంటే జనం అటెన్షన్ని గ్రాప్ చేసి అంటే తను ఏదో పద్ధతిలో వైరల్ కావడం, ఇది ఒక ప్రచార వ్యూహంలో భాగంగా చేస్తే కనుక ఖచ్చితమైన దిగజారుడు తనమే. ఇది దారుణమైన విషయం సార్. ముఖ్యంగా వైరల్ కావడం కోసం ఎంతకైనా దిగజారడం అన్నది అంతే. అంటే ఇది చాలా మందిలో కనిపిస్తోంది ఈ ధోరణి. అది బెడిసి కొట్టి బ్యాన్ చేద్దాం అనుకుంటే ప్రజలంతా జరగచ్చు. మానసికంగా బాగానే ఉన్నాడా సార్ ఈ యాటిట్యూడ్ స్టార్? అది సహజంగా అందరూ మాట్లాడుతున్నదే. నేను నా చైల్డ్హుడ్ డేస్ నుంచి నన్ను చాలామంది తిట్టారు. జనరల్గా ఏదో పర్సనల్గా ఏదో చిన్న అబ్యూజివ్ వర్డ్స్ వాడితే దాన్ని మొత్తం ఓవరాల్ మ్యాగ్నిఫై చేసి మాట్లాడడం అనేది దారుణం కదా సార్. అతను ఎలా ఆలోచిస్తున్నాడు అసలు విషయాన్ని అతను ఏ మాత్రము కూడా దాన్ని ఒక విస్తృతమైన అర్థంలో తీసుకునేటువంటి పరిస్థితుల్లో కనిపించడం లేదు. మీరు మాట్లాడే స్థానంలో ఉన్నారు, వినే స్థానంలో కొంతమంది ఉన్నారు అంటేనే మీది గురుస్థానం అని అర్థం. గురువు బూతులు చెప్పకూడదు. వేదిక మీద నుంచి మాట్లాడేటప్పుడు యాటిట్యూడ్ అంటే సీరియస్ వ్యవహారాలు డిస్కస్ చేయండి. మీరు పబ్లిక్లోకి వచ్చినప్పుడు మీరు కాన్షియస్గా ఉండాలి కదా. మీ వైపు ఇతరులు వేళ్లు చూపించి మాట్లాడే పరిస్థితి మీరు కల్పించుకోకూడదు. రేపు పొద్దున మీ సినిమాలు చూడాల్సినటువంటి ప్రేక్షకులు వీళ్ళందరూ, వాళ్ళతో మీరు గొడవ పెట్టుకుంటే అలాగా. మహాకవి శ్రీశ్రీ గారు రాసినటువంటి కవిత్వంలో దొరికినటువంటి పదాల మీద కూడా రివ్యూ ఇప్పటికీ జరుగుతోంది. ఇంకొక తిట్టు అగ్రకులాలను తిట్టాలంటే కింది కులంతో పోల్చి తిట్టడం. దీన్ని కూడా న్యూ నార్మల్ చేసే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. ఇది కొంచెం పెద్ద స్కేల్లోనే గొడవకు దిగాలి. కొంతమంది కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అతను కూడా అంతే మొండిగా దీన్ని హ్యాండిల్ చేయాలి, అటాక్ చేయాలి అనుకుంటున్న ధోరణిలో ఉన్నాడు. ఆయన మానసిక పరిస్థితి చూస్తే కొంత కౌన్సిలింగ్ లో అవసరం అయ్యేటట్టు ఉందని అంటుంటారు చాలా మంది. అంటే ఆయనకే కాదండి, అసలు దాన్ని అడ్మిట్ చేసిన వాళ్ళని అడగాలి కదా. ముఖ్యంగా పొలిటీషియన్స్ బాగా ఇట్లాంటి పదజాలం వాడుతుంటారు. అంబటి రాంబాబుని అరెస్ట్ చేయటము, ఆయన్ని విమర్శించడం కోసం వెళ్ళిన క్రౌడ్, ఆ వెళ్ళినటువంటి క్రౌడ్లో మహిళలు కూడా వాడినటువంటి భాష, ఆ భాష వింటే చెవులు పగిలిపోయేటువంటి లెవెల్లో ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ గారు అసెంబ్లీ వేదికగా సైకోగాడు అనేసాడు. ఆయన సైకోగాడు అనేయటం సబబు అని ఆయన అనుకున్నాడు. చాలా డిస్గస్టింగ్ కామెంట్స్ ఉంటున్నాయి. పొలిటికల్ అటాక్ చేయండి, పర్సనల్ అటాక్ ఎందుకు చేయాలి? క్యారెక్టర్ అసాసినేషన్ లాగా ఉంది. క్యారెక్టర్ అసాసినేషన్ మాత్రమే కాదండి, బాడీ షేమింగ్ కూడా చేస్తున్నారు వాళ్ళు. ఇది ఒక రకంగా కల్చరల్ పొల్యూషన్. ఈ కల్చరల్ పొల్యూషన్ మీద సీరియస్ అటాక్ జరగాలి. ఆ మధ్య కాలంలో మొదలైన జబర్దస్త్ లాంటివి అవి మరింత కారణం అవుతున్నాయి సార్. అంటే ఇట్లాంటి షోస్ కొన్ని ఈ టీఆర్పీ రేటింగ్స్, అడ్వర్టైజ్మెంట్స్ కోసం పాపులాట అనే దానిలో కొంచెం హద్దులు దాటి వెళ్ళారు. పీపుల్ ఎట్లా దీనికి రెస్పాండ్ అవ్వాలి? ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా చిరాకు ప్రదర్శిస్తున్నారు. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సినిమా జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, రీసెంట్గా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒకటి అంబటి రాంబాబు బూతు పురాణం ఒకటి వెలుగులోకి వచ్చింది. తర్వాత నిన్న చంద్రహాస్ యాటిట్యూడ్ స్టార్ అట ఆయన. అవును, ఆయన సాంగ్తో కూడా ఈ బూతు ఆరు అసభ్యకరమైన సాంగ్ ఒకటి ఒక రకమైన దీన్ని క్రియేట్ చేసింది. అసలు ఈ ముఖ్యంగా సినిమాల్లో సార్, సినిమాలకు సంబంధించినంత వరకు ఇట్లాంటి అబ్సీన్ వర్డ్స్ కానీ ఒక బూతు ఇవి మాట్లాడడం అనేది ఎక్కడ మొదలైంది? అసలు జబర్దస్త్ మొదలు పెట్టిందా, లేకపోతే అంతకుముందు నుంచే ఉన్న ఎట్లాంటి పరిణామం చెందాయి సార్ ఇవి? అంటే ద్వంద్వార్థపు మాటలు అనేది ఒక కల్చర్ ఉంది మనకి. అంటే అది స్ట్రైట్గా ఉండదు, అదే మాట వాడరు అక్కడ. కానీ అది వినేటువంటి ఆడియన్స్కి ఏ కాంటెక్స్ట్లో ఏది వాడటం కోసం ఆ పదం వాడారో అర్థమైపోతుంది. ఈ ధోరణి మనకి తెలుగు సినిమా రంగంలో ఉంది. ఇప్పుడు మీరు పాత రోజుల్లో ప్రేమ్ నగర్ అనే సినిమాలో రమాప్రభ, రాజబాబు, కేవీ చలం మధ్య సన్నివేశాలు ఉంటాయి. ఆ సన్నివేశాలలో డైలాగులు వింటే అర్థమైపోతుంది. అంటే ఆ డైలాగులు అసభ్యంగా ఉండవు, కానీ ద్వంద్వార్థంలో ఉంటాయి. అక్కడ రాజబాబుతో ఏం మాట్లాడించదలుచుకున్నాడు రైటర్ అనేది అర్థమైపోతుంది. అలాంటివి చాలా సినిమాల్లో ఉన్నాయి మనకి. అది ఒక ధోరణి. అలా కాకుండా స్ట్రైట్గా బూతే మాట్లాడటం అనేది ఈ మధ్యకాలంలో జరుగుతోంది. అయితే దీనికి వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే, నిజ జీవితంలో మనం మాట్లాడుతూనే ఉన్నాం కదా. అంటే ఇళ్లల్లోనూ లేకపోతే పక్కన ఎవరైనా ఉంటేనో లాంగ్వేజ్ సెన్సార్ చేసి మాట్లాడకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడదాం అనే పద్ధతిలో చెప్తున్నారు వీళ్ళు. అంటే ఒకప్పుడు ఇంట్లో మాట్లాడే భాష వేరు, ఒక పిల్లవాడు వాడి ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడే భాష వేరు.
ఇప్పటికి కూడా అలాగే ఉంటుంది సార్. అంటే మరి నేకెడ్గా ఏం మాట్లాడరు, వాళ్ళు కూడా అదే సెన్సార్ చేసుకుంటారు, సెర్చ్ చేసుకుంటారు. ఎవరితో ఉన్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము అనే దాన్ని బట్టి సెల్ఫ్ సెన్సార్ విధించుకుని కొన్ని పదాలు అక్కడ పరిహరిస్తారు. కానీ అవి మాట్లాడాల్సిన చోట ఆ ఎమోషన్లో మాట్లాడతారు. అయితే యాక్చువల్గా బూతు అంటే ఏమిటి అంటే, బూతు అని మనం అంటున్నాము, ఇది ఒక ఎక్స్ప్రెషన్ తాలూకా లాంగ్వేజ్ అనుకుంటే, అంటే ఒక ఆగ్రహం వ్యక్తీకరించటం కోసం వాడేటువంటి, అంటే దాన్ని బలంగా రిజిస్టర్ చేయటం కోసం వాడేటువంటి పదం అనుకుంటే, ఈ బూతులకు సంబంధించి కూడా ఇంకొక వివాదం ఉంది నిజానికి. మనకి ప్రాపర్గా తెలుగులో ఏ జెండర్ గురించి మాట్లాడుతున్నావో ఆ జెండర్కి మాత్రమే కన్ఫైన్ అయిపోయిన బూతు లేదు. మీరు ఒక పురుషుణ్ణి తిట్టాలనుకుంటారు, ఆ పురుషుణ్ణి తిట్టడానికి పురుష బూతులు లేవు లాంగ్వేజ్లో. వాడి తల్లినో లేకపోతే అంటే ఎవరినైతే తిట్టదలుచుకున్నారో అతన్ని తల్లినో భార్యనో చెల్లెలనో అక్కనో టార్గెట్ చేసి వాళ్ళని మలినపరచడం ద్వారా ఇతన్ని హర్ట్ చేయటం. అవును, ఇది ప్రోగ్రామ్, అది కనిపిస్తుంటుంది. ఇదే బూతు. అంటే ఎందుకు అలా మాట్లాడతాం మనం అంటే, విలువలన్నీ ఆడవాళ్ళ మీద, అంటే ఆడది అనేటువంటి ఒక జాడీలో విలువలన్నింటినీ పెట్టి మూత పెట్టేసి దాన్ని ఇంట్లో పెట్టేసి కదలకుండా వీళ్ళు బయట తిరగటం. ఇక్కడ ఏ విలువలు పాడైపోయినా వాళ్ళే జవాబుదారీ, మహిళలే. వాళ్ళు అడుగు బయట పెట్టకూడదు, వాళ్ళ నవ్వు పెదవి దాటకూడదు అని ఒక నిబంధన కట్టేసి దానికి వాళ్ళ సెంట్రిక్గానే విలువలు ఇలా కన్ఫైన్ చేయటం వలన వాళ్ళ మదర్నో లేకపోతే భార్యనో చెల్లెలనో అక్కనో మలినపరిచేస్తే సాటిస్ఫాక్షన్, వాడిని తిట్టేశాను, వాడి మీద ఉన్నటువంటి ఆగ్రహం వీడికి రిలీఫ్ అయిపోతుంది. ఇది ప్రోగ్రామ్. కాబట్టి ఈ మాటలు వాడటం వలన ఒక సమూహం హర్ట్ అవుతుంది అనే విషయం కూడా స్ఫురణలో లేని పరిస్థితికి వెళ్ళిపోయాం మనం. ఇది మహాకవి శ్రీశ్రీ గారు చేసినటువంటి, ఆయన రాసినటువంటి కవిత్వంలో దొరికినటువంటి పదాల మీద కూడా రివ్యూ ఇప్పటికీ జరుగుతోంది. ఆయన కొంపల్ల జనార్దన్ రావు గారికి నివాళి అర్పిస్తూ తన మహాప్రస్థానాన్ని అంకితం ఇస్తూ వెళ్ళిపోయావా నేస్తం తల వంచుకునే వెళ్ళిపోయావా అని రాసిన అందులో ఒక చోట ఆయన వాడినటువంటి పదాలు, దొంగలంజి గుడుకులు అసలే ధూర్తలోకంలో నిలబడజాలకు తల వంచుకునే వెళ్ళిపోయావా నేస్తం అని రాస్తాడు ఒక వర్డ్ అక్కడ. అది దాన్ని పట్టుకొని చాలా గొడవ జరిగింది. అంటే అదొక ఆగ్రహ ప్రకటన కావచ్చు, కానీ ఆగ్రహ ప్రకటనలో ఒక సమూహాన్ని గాయపరిచే, పైగా వాళ్ళు ఆల్రెడీ విక్టిమ్స్ అయి ఉన్నారు, ఆ జ్ఞానం మీకు ఉండాలి. విక్టిమ్స్ని మళ్ళీ మీరు విక్టిమైజ్ చేయటం ఏమిటి, మీరు విప్లవం గురించి మాట్లాడుతూ అనే విమర్శ బలంగా ఆ రోజున వినిపించింది, ఈ రోజుకి వినిపిస్తోంది. కాబట్టి ఇంకొక రకమైన తిట్లు ఏంటంటే, ఇది మహిళల్ని కించపరిచే తిట్టు అనుకుంటే, ఇంకొక తిట్టు ఈ కింది కులాలను టార్గెట్ చేస్తూ అగ్రకులాల వాళ్ళని తిట్టడం. అగ్రకులాలను తిట్టాలంటే కింది కులంతో పోల్చి తిట్టడం, వాళ్ళు అపరిశుభ్రంగా ఉంటే వీళ్ళతో పోల్చి మాట్లాడటం, ఇది కూడా ఉంది. ఈ జాడ్యం కూడా ఉంది. అంటే తిట్లలో కూడా పర్టికులర్గా దళితులు మహిళలే టార్గెట్. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ట్రెండ్, మన సమాజంలో ఉన్నటువంటి విలువల నేపథ్యంలో వస్తున్నటువంటి భాష ఇది. దీని మీద ఒక విస్తృతమైన డిస్కషన్ జరగవలసిన అవసరం ఉంది. ఇది ఒక గొడవ. అయితే అతను ఒక పాట పాడాడు వేదిక మీద. అవును, ఎవరు? ఈ యాటిట్యూడ్ స్టార్ అని అతనికి ఒక టైటిల్ కూడా ఉంది. ఈయన ప్రభాకర్ గారి కుమారుడు, ఈటీవీ ప్రభాకర్గా ప్రపంచానికి తెలిసినటువంటి ఒక నటుడి, టీవీ నటుడు ఆయన. ఆయన కుమారుడిగా ఈయన సినిమా రంగంలో తన ప్లేస్ని సెటిల్ చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఆయన ఆ పాట పాడాడు. దాని మీద సీరియస్ క్రిటిసిజం పెట్టారు కొంతమంది. అంటే టోటల్గా సోషల్ మీడియాలో చాలామంది దాని గురించి మాట్లాడుతున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలామంది మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్న వాళ్ళ మీద కూడా అతను ఒక రకమైన అటాక్ చేస్తూ ఒక వీడియో చేశాడు. అది కూడా బయటకు వచ్చింది. మానసికంగా బాగానే ఉన్నాడా సార్ ఈ యాటిట్యూడ్ స్టార్? అదే అక్కడ కూడా యాటిట్యూడ్ చూపించాడు. ఇప్పుడు యాటిట్యూడ్ చూపిస్తూ ఆయన ఏమంటాడంటే, అది సహజంగా అందరూ మాట్లాడుతున్నదే. నేను నా చైల్డ్హుడ్ డేస్ నుంచి నన్ను చాలామంది తిట్టారు. నేను అక్కడ వేదిక మీద ఆ పాటలో వాడిన 2-3 బూతులే కాదు, ఇంకా అనేక బూతులతో నేను తిట్లు తింటూ పెరిగాను. కాబట్టి నాకు ఆ రైట్ ఉంది అంటున్నాడు ఆయన.
అని ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు. కాబట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా సమాజం నన్ను ఇంత గాయపరిచింది, ఇంత గాయపరిచిన తర్వాత ఆ గాయపరిచేటువంటి అవకాశం నాకు దొరికింది, సో నేను దాన్ని వాడుకున్నాను. దీన్ని పట్టుకొని నాకు అవకాశం ఇచ్చినటువంటి నిర్మాతల్ని, నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆ వేదికని కామెంట్ చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? అంటే నా కెరియర్ని స్పాయిల్ చేయదలుచుకున్నారా మీరు ఇలా మాట్లాడటం ద్వారా? ఇలా మీరు నీతులు మాట్లాడి ఇలా చేస్తారా, నాకు అన్యాయం చేస్తారా? నేను ఎవరిని క్షమించను. జనరల్గా ఏదో పర్సనల్గా ఏదో చిన్న అబ్యూజివ్ వర్డ్స్ వాడితే దాన్ని మొత్తం ఓవరాల్ మ్యాగ్నిఫై చేసి మాట్లాడడం అనేది దారుణం కదా సార్ జనరల్గా కూడా. అంటే కనీసం ఆ ఇంగిత జ్ఞానం అన్న ఉండాలి కదా వీళ్ళకి. అది కూడా లేకుండా అంటే అతను ఎలా ఆలోచిస్తున్నాడు అసలు విషయాన్ని అతను ఏమాత్రము కూడా దాన్ని ఒక విస్తృతమైన అర్థంలో తీసుకునేటువంటి పరిస్థితుల్లో కనిపించటం లేదు. నిజానికి చాలా సందర్భాల్లో చాలామంది వేదికల మీద ఆవేశానికి గురై మాట్లాడేసిన తర్వాత ఆ టైంలో ఏదో ఎమోషనలైజ్ అయ్యాము, అలా మాట్లాడకుండా ఉండాల్సింది అనే పద్ధతిలో వివరణ ఇవ్వటం అనేది ఇప్పటివరకు చూసాం మనం. దానికి భిన్నమైనటువంటి వివరణ ఇచ్చాడు ఇతను. అవును, ఆ ఇవ్వటం ద్వారా తన యాటిట్యూడ్ స్టార్ అని ఏదైతే బిరుదు, అది సెల్ఫ్ ఇదే కావచ్చు, వారికి వారే బిరుదిచ్చుకొని కూడా ఉండొచ్చు, తప్పేం లేదు దానిలో. అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ గారికి కూడా ఎవరు జాతిపిత అనేది ఇవ్వలేదు, అది కూడా అలాగే కాయిన్ చేశారు. అలా ఈయన కాయిన్ చేసేసుకున్నాడు, బాగానే ఉంది. ఆయన ఆ ఇబ్బంది ఏం లేదు, చేసేసుకున్న తర్వాత నేను ఇలాగే ఉండాలేమో అనే భ్రమకు గురై అటాకింగ్గా వెళ్తున్నాడు అతను. ఇది ప్రమాదకరం. అవును, అంటే చాలా సందర్భాల్లో వేదిక మీద, పర్టికులర్గా మీరు వేదిక మీద నుంచి మాట్లాడుతున్నారు, వేదిక మీద నుంచి మాట్లాడేటప్పుడు యాటిట్యూడ్ అంటే సీరియస్ వ్యవహారాలు డిస్కస్ చేయండి. మీరు సమాజం ఇలా ఉంది అని మాట్లాడండి. ఇప్పుడు గతంలో బూతు వాడిన వాళ్ళు దిగంబర్ కవులు సాహిత్యంలో బూతు వాడారు, దానికి ఒక పర్పస్ ఉంది, అట్లీస్ట్ దానికి ఒక పర్పస్ ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి శ్రీశ్రీ గారు ఆ పదం వాడటానికి ఆయనకు ఒక ఆగ్రహం ఉంది, వ్యవస్థ మీద ఆగ్రహం. దాన్ని వ్యక్తీకరించటం కోసం, అంటే మనం మొదటే మాట్లాడుకున్నాం, బూతు అనేది ఒక ఎమోషన్ని క్యారీ చేయటం కోసం వాడేటువంటి లాంగ్వేజ్ అనుకుంటే నిజానికి వాడకూడదు కానీ ఆ ఎమోషన్ని క్యారీ చేయటానికి, ఆ ఎమోషన్ని కనెక్ట్ చేయటానికి ఆ లాంగ్వేజ్లో అయితేనే అది కనెక్ట్ అవుతుంది అని అనుకోవడం వలన, పోనీ ఆ ఎమోషన్కి ఆ లాంగ్వేజ్ అనుకుంటే ఏ ఎమోషన్కి పడితే ఆ ఎమోషన్కి దాన్ని వాడేస్తే ఇబ్బంది కదా. సమాజం దానికి సిద్ధంగా ఉన్న సమాజం దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. అది కాని ఏరియాలో మీరు ఇలా మాట్లాడటం అనేది ఇబ్బంది కలిగిస్తుంది, గాయపరుస్తుంది జనాల్ని. అదే గాయపరిచింది ఇప్పుడు. రెండోది, ఆయన వేదిక మీద నుంచి పాడాడు, అది ఒక సామాజిక మాధ్యమంలో ఉంటుంది. అది అంటే యూట్యూబ్ మరో చోట ఉంటుంది. దీంతో పాటు ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి సినిమాలో ఆ పాట ఉండబోతోంది. ఉన్న సందర్భంలో మీరు వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా, లేదు కనీసం ఒక 10 మందిని ఉద్దేశించి మాట్లాడుతున్నా, మీరు మాట్లాడే స్థానంలో ఉన్నారు, వినే స్థానంలో కొంతమంది ఉన్నారు అంటేనే మీది గురుస్థానం అని అర్థం. గురువు బూతులు చెప్పకూడదు. సీరియస్ క్రిటిసిజం పెట్టండి, మీరు సమాజం మీద పెట్టండి, మిమ్మల్ని అబ్యూజ్ చేసినటువంటి వాళ్ళ గురించి మాట్లాడండి, మిమ్మల్ని గాయపరిచిన చిన్న చైల్డ్హుడ్ డేస్ నుంచి నన్ను గాయపరిచిన వాళ్ళందరికీ నేను ఈ రోజున సమాధానం చెప్పదలుచుకుంటున్నానని మాట్లాడండి. ఎంత మాత్రమూ తప్పు లేదు, సమాజం మీ వెనకాల నడుస్తుంది. అలా కాకుండా మీరు విచిత్రమైన పదాలు వాడుతూ, అంటే జనరల్గా మనకి సినిమాల్లో హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి ఒక సోలో సాంగ్ ఉంటుంది. అవును, చిరంజీవి గారి సినిమాల్లో నేను చాలా గొప్పవాడిని, నేను ప్రజల కోసం ఏం చేయడానికైనా సిద్ధం, ఇలాంటి పాటలు రామారావు గారి సినిమాల్లోనూ, మాస్ హీరోల సినిమాల్లో, చిరంజీవి గారి సినిమాల్లోనూ, బాలకృష్ణ సినిమాలు కనిపిస్తాయి. ఎలివేషన్ సాంగ్ ఒకటి ఉంటుంది, నేను నా అంతటి వాడిని నేను అని చెప్పుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది దానిలో. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, ఇలాంటి పాటలు పెట్టుకుంటే ఓకే. అదే దాన్ని ఇంకొక టెంపోలో పెట్టారు, ఇంకొక లాంగ్వేజ్లో పెట్టారు. ఇక్కడ ఇది ప్రమాదం. ఆ ఎక్స్ప్రెషన్ని సమాజం యాక్సెప్ట్ చేసేటువంటి లాంగ్వేజ్లో కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం ఉంది. మీరు పర్సనల్గా కూర్చున్నప్పుడు మాట్లాడుకోండి అంతే, కానీ పబ్లిక్లోకి వచ్చినప్పుడు మీరు కాన్షియస్గా ఉండాలి కదా. మీ వైపు ఇతరులు వేళ్ళు చూపించి మాట్లాడే పరిస్థితి మీరు కల్పించుకోకూడదు. వాళ్ళు మాట్లాడేసిన తర్వాత మీ ఈగో మళ్ళీ హర్ట్ అయ్యి మీరు తిరిగి దాడికి దిగితే, అది మీరు రెగ్యులర్గా వీళ్ళతో కాంటాక్ట్ మెయింటైన్ చేయాల్సినటువంటి చోట ఉన్నారు మీరు. రేపు పొద్దున మీ సినిమాలు చూడాల్సినటువంటి ప్రేక్షకులు వీళ్ళందరూ.
వాళ్ళతో మీరు గొడవ పెట్టుకుంటే ఎలాగా? ఇప్పుడు టోటల్గా ఒక సెక్షను వ్యతిరేకం అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు సెన్సార్ అనేది పక్కన పెట్టేస్తే సినిమాలలో బూతు వాడటం, సినిమాలో జీవితాన్ని చూపిస్తున్నప్పుడు బయట ఆ క్యారెక్టర్లు ఏం మాట్లాడతాయో అదే మాట్లాడతారు, అక్కడ కూడా తప్పే ఉంది అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అందుకని సెన్సార్ వాళ్ళు బూతులు అని కట్ చేయడం తప్పు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అసలు సెన్సారే వద్దు అనేటువంటి ఇది కూడా ఉంది. కాకపోతే సెన్సార్ దేనికి అక్కడ వరకు అంటే థియేటర్ అనేది అన్ని సెగ్మెంట్ల వాళ్ళు వస్తారు కాబట్టి ఒక కామన్ ఆడిటోరియంలోకి అన్ని అభిరుచుల వాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు, అన్ని సాంప్రదాయాల వాళ్ళు వస్తారు కాబట్టి కామన్గా ఉండేటువంటి లాంగ్వేజ్ ఒకటి ఉంచి పర్టికులర్గా ఇలా విడివిడిగా ఏదో ఒక సమూహాన్ని వాళ్ళని మెప్పించడం కోసం వాడినటువంటి భాషను పరిహరించి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి లాంగ్వేజ్ ఉండేలా చూడటం అనేది వాళ్ళ ప్రోగ్రాం అనుకుంటే, అవును, సెన్సార్ వాళ్ళ ప్రోగ్రాం అనుకుంటే నిజానికి అది కామన్ ఆడిటోరియంకి సంబంధించిన గొడవ. అదే ఓటీటీలోకి వెళ్ళినప్పుడు ఓటీటీ కంటెంట్ అనేది ఎవరి ఫోన్లో వారు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎవరి గదుల్లో వాళ్ళు, దానిలో బూతులు వస్తున్నాయి ఆల్రెడీ. అది పెద్ద ఇబ్బందికరం కాదు, బయట మాట్లాడుతున్నారు కానీ కొంతమంది దానికి ఎక్స్పోజ్ అయ్యి అనుకోకుండా ఆ కంటెంట్ని కన్జ్యూమ్ చేసి ఇదేంటి ఇన్ని బూతులు ఉన్నాయని వీళ్ళు కంగారు పడి ఫోన్ కింద పడేసుకుంటున్నారు. కానీ దాన్ని కన్జ్యూమ్ చేసేవాళ్ళు రెస్పెక్టెడ్గా వాళ్ళ గదుల్లో వాళ్ళు కూర్చుని కన్జ్యూమ్ చేస్తున్నారు. సో అది పెద్ద సీరియస్ క్రిటిసిజం కాదు. ఇప్పుడు ఆ మధ్య వెంకటేష్ గారు ఒక వెబ్ సిరీస్లో నటించాడు. ఆయన ఒక ఫ్యామిలీ స్టార్ అనేటువంటి ఒక టైటిల్ ఉంది, రానానాయుడులో ఆయన చాలా బూతులు విరివిగా వాడాడు. ఈ వాడటం మీద క్రిటిసిజం జరిగింది. కాకపోతే ఆ ప్లాట్ఫామ్కి సంబంధించి దానికి ఉన్నటువంటి విస్తృతి రీత్యా అది పెద్ద ఇబ్బందికరం కాదు. కానీ ఒక కామన్ ఏరియాలో మాట్లాడేటప్పుడు సినిమాలోకి బూతులు రావటం అనే దగ్గర అభ్యంతరకరమే. అంటే సెన్సార్ వాళ్ళు చాలా అతివేషాలు వేస్తారు, చాలా అనవసరమైనటువంటి జోక్యం ఉంటుంది. ప్రభుత్వానుకూల భావజాలం ఉందా లేదా దీనిలో? లేదు. ప్రభుత్వాలకి ఈ వ్యవస్థకి ఇబ్బంది కలిగించే భావజాలం ఏమైనా ఉందా అని అక్కడ దాకా చూసి వాటిని కత్తిరించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు కూడా జరుగుతోంది ఒక గొడవ, ఏది జననాయకానికి సంబంధించి. అందులో పొలిటికల్ పార్టీ పెడుతున్నాడు అతను, కొంత పొలిటికల్ కంటెంట్ ఉంది, పొలిటికల్ కంటెంట్ని పీకేయమని వాళ్ళు దాదాపు 20 నిమిషాల సినిమా తీసేయమని అడుగుతున్నారు. పైగా వీళ్ళు కోర్టుకు వెళ్తే వాళ్ళకి వచ్చిన జడ్జిమెంట్ మీద సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు కోర్టుకు వెళ్ళి అప్పీల్ చేయటం అనేది విచిత్రమైన విషయం ఆ జననాయకన్ గొడవలో. సో ఆ లెవెల్లో గొడవ జరుగుతోంది అక్కడ. ఆ సందర్భంగా మనం సెన్సార్ ధోరణికి వ్యతిరేకమైన స్టాండే తీసుకుంటాం. కానీ ఈ సందర్భంలో సెన్సార్ ఇలాంటి చోట్ల సెల్ఫ్ సెన్సార్ ఉండాలి కదా. నీకు మన విచక్షణ అనేటువంటి నరం పనిచేయాలిగా. మనం ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరిని అడ్రస్ చేస్తున్నాం అనేది ప్రధానం. మనం ఒక విశాల ప్రపంచం ముందు నిలబడున్నాం. ఆడిటోరియంలో చాలామంది ఉన్నారు. నిజానికి వాళ్ళందరి దగ్గరికి విడిగా మైక్ తీసుకుని వెళ్ళుంటే ఎంతమంది మిమ్మల్ని సమర్థించేవాళ్ళో తెలియదు. అది జరగకపోవటం వలన టోటల్గా ఇప్పుడు ఆయన కూడా ఎందుకు గాయపడ్డాడు? ఆడిటోరియంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ గాయపరిచే హక్కు నీకు ఎవరిచ్చారు అని ఎవరో అగ్రెసివ్గా మాట్లాడితే వాళ్ళ మీద చిరాకు పడ్డాడు అతను. అక్కడికి వచ్చినటువంటి నా ఫంక్షన్కి వచ్చిన అతిథుల్ని మీరు అగౌరవపరుస్తారా అని రిసీవ్ చేసుకున్నాడు అతను. ఇది ప్రమాదకరమైన ధోరణి ఉంది. అంటే జనం అటెన్షన్ని గ్రాప్ చేసి ఇక్కడ పర్సనల్ ఎజెండా డెఫినెట్గా ఉందనేది నా డౌట్. అంటే తను ఏదో పద్ధతిలో వైరల్ కావటం, ఇప్పుడు వైరల్ కావటం అనేది ఒక క్వాలిటీగా మారిపోయింది. ఇది దారుణమైన విషయం సార్. ముఖ్యంగా వైరల్ కావడం కోసం ఎంతకైనా దిగజారడం అన్నది అంతే. అంటే ఇది చాలా మందిలో కనిపిస్తోంది ఈ ధోరణి. అంటే ఇప్పుడు ఇతన్ని చూసాము ఈ మధ్య కాలంలో. ఇది ఎక్స్ట్రీమ్ కొంచెం లేదు, ఈ లెవెల్ ఎక్స్ట్రీమ్ బ్యాచ్ చాలా మంది తగులుతున్నారు ఈ మధ్య సోషల్ మీడియాలో పర్టికులర్గా. అందులో ముఖ్యంగా ఈ మధ్య శివాజీ ఒక సినిమా ఫంక్షన్లో చేసినటువంటి కామెంట్స్, ఆడవాళ్ళ డ్రెస్సింగ్ పద్ధతి గురించి ఆయన మాట్లాడిన తర్వాత దాని మీద కొంతమంది రియాక్ట్ అయ్యారు, మహిళలే. ఆ రియాక్ట్ అయిన వాళ్ళలో పర్టికులర్గా అనసూయని టార్గెట్ చేశారు. ఆ అమ్మాయిని టార్గెట్ చేసి ఆ అమ్మాయి మీద డిస్కషన్స్ పెట్టింది మీడియా. ఎందుకంటే అది సేలబుల్ ప్రోడక్ట్ అనేది వాళ్ళకి అర్థమైపోయింది. సేలబిలిటీ ఉంది ఈ టాపిక్కి, ఇది అమ్మకం సరుకుగా అద్భుతంగా పెడుతుందంటే అక్కడ ఆడది అనేటువంటి ఒక సెంటర్ ఉంది. కాబట్టి మహిళా సెంట్రిక్గా ఇలాంటి కంటెంట్ సేలబుల్గా ఉంటుంది అనేటువంటి ఒక దాన్ని ఏమిటంటామంటే దిగజారిన విలువతోనే ఆ డిస్కషన్ పెట్టారు. పెట్టగానే దానిలో చాలామంది వాలిపోయారు. వాలిపోయి
అనసూయ అభిమాన సంఘం నాయకుడిని అని ఒక పెద్ద మనిషి ఆవిడ గుడి కడతాను అనే లెవెల్కి వెళ్ళి ఆవిడ అలాంటి డ్రెస్సులు వేసుకుంటేనే కదా మమ్మల్ని అలరించేది ఆ లెవెల్ దాకా వెళ్ళి మాట్లాడేశాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు ఇతను ఇలాగా అంటే కేవలం జనాల అటెన్షన్ని గ్రాప్ చేయటమే ప్రోగ్రామ్. ఈ వైరల్ అవటం, సెన్సేషనల్ అవటం అనే ప్రోగ్రాంలో భాగంగానే వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇతను కూడా సినిమాల్లో తన ఉనికిని నిలబెట్టుకోవడం కోసం ఆ విన్యాసం చేశాడు. నన్ను ఇది కాంట్రవర్సీ అవుతుందని తెలుసు వాళ్ళకి, దీని మీద చర్చలు జరుగుతాయని తెలుసు. ఈ వివాదాన్ని రేపటం ద్వారా జనం అటెన్షన్ని ఆ సినిమా వైపు టర్న్ చేయాలి అనేది వ్యూహం. అది బెడ్స్ కొట్టి బ్యాన్ చేద్దాం అనుకుంటే ప్రజలంతా జరగచ్చు. ఇప్పుడు ఆ సినిమా దండోరా సినిమాకి ఆయన వేదిక మీద మాట్లాడిన మాటల ప్రభావం మా సినిమా మీద ఏదో మేరకు పడినట్టుంది, చాలా పడ్డట్టుగానే ఉంది అని ఆ దర్శకుడు వాపోయిన పరిస్థితి ఉంది కదా సోషల్ మీడియాలోకి వచ్చి. అవును. కాబట్టి ఇది మిస్ఫైర్ అవ్వచ్చు కూడా. అంటే ఒక దశలో రామ్ గోపాల్ వర్మ గారు సెన్సార్ బోర్డు మీద తీవ్రంగా చిరాకు పడి ఈ సెన్సార్ ఉన్నంతకాలం నేను సినిమాలు తీయను అని ప్రతిజ్ఞ చేసిన సందర్భం చూసాం మనం. గోవిందా గోవిందా టైంలో బహుశా నేను అనుకోవటం అది ఆ గొడవ జరిగింది ఒక టెంపుల్లో దొంగతనం జరుగుతుంది. ఆ దొంగతనానికి వచ్చినటువంటి దొంగలు పాదరక్షలు వేసుకుని వచ్చారు అనేది అభ్యంతరకరం అన్నట్టున్నారు అక్కడ. నాకు గుర్తున్నంత వరకు నిజానికి అదే అభ్యంతరం అయితే సెన్సార్ వాళ్ళది. సెన్సార్ వాళ్ళ మీద విమర్శ పెట్టడం తప్పేం కాదు. ఎందుకంటే వచ్చినవాడు భక్తుడైతే దొంగతనం చేయడు దేవుడి దగ్గర. వాడు చెప్పులు అవి ఇప్పేసి మడి కట్టుకుని గుళ్ళోకి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోతాడు. దొంగతనం చేయటం కోసం వచ్చిన వాడికి దేవుడి మీద నమ్మకం ఉంటుందని గ్యారంటీ లేదు. వాడు బూట్లు వేసుకొస్తాడు, ఏమైనా వేసుకొస్తాడు. ఇది కదా ఆలోచించాల్సిన పద్ధతి. కాబట్టి ఆ కాంటాక్స్లో సెన్సార్ తప్పే. ఇలా చాలా సందర్భాల్లో సెన్సార్ ఓవర్ యాక్షన్ చేసిన విషయాలు మనకు తెలుసు. బొబ్బిలి పులి సినిమాలో ఒక డైలాగ్ అభ్యంతరకరం. దాదాపు 5 నెలలు హోల్డ్ చేశారు ఆ సినిమాని. అదేమిటి పర్టికులర్గా అంటే నేను సైన్యంలో పనిచేశాను, అక్కడ వేలాది మందిని చంపాను, నాకు బిరుదు ఇచ్చారు, మన దేశానికి ఇబ్బంది పెడుతున్నారు అని నేను బయటకు వచ్చి 4 చంపితే నాకు ఉరిశిక్ష వేస్తున్నారా అని అడుగుతాడు. అడిగితే మీరు యుద్ధ రంగంలో చంపింది మన దేశానికి శత్రువుల్ని అంటాడు జడ్జి గారు. అంటే మన దేశానికి శత్రువులే యువర్ ఆనర్, కానీ వాళ్ళ దేశానికి వాళ్ళ దేశభక్తులు అయి ఉండొచ్చు కదా అంటాడు. అయి ఉండొచ్చు అంటాడు ఆయన జడ్జి గారు. అనగానే వాట్ అయి ఉంటారు యువర్ ఆనర్ అంటాడు. వాళ్ళు దేశభక్తులు కాబట్టి ఆ దేశం కోసం చావడానికి సిద్ధపడి వచ్చారు, మనం చంపేశాం వాళ్ళని. వాళ్ళకి అమరులే, మనకేమో శత్రువులు. ఏదో ఒక దేశానికి దేశభక్తుడు అయిన వాడిని చంపినందుకేమో మీరు అవార్డులు ఇస్తారా? మీ దేశానికి ఇబ్బంది కలిగిస్తున్నారు, మీ దేశం వాళ్ళే అని చంపితే, మీ దేశం వాళ్ళని చంపాడు మీ దేశస్తుడే అయినప్పటికీ ఉరిశిక్ష వేసేస్తావా? ఇది ఎలా లాజిక్కో నాకు అర్థం కావట్లేదు అంటాడు. ఆ బిట్టు తీసేయమనేది గొడవ. తీసేయమని దాదాపు 5 నెలలు ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ పైరవీలు చేసి నానా కష్టాలు పడి మొత్తానికి పట్టుకొచ్చారు అది బయటికి. హీరో గారు అసలు పట్టించుకొని ఆ వివాదంలో వేలు పెట్టనని తప్పుకున్నాడు ఆయన. రామారావు గారు ఆయన వేలు పెడితే ఇంకా గొడవ అవుతుందనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్ కూడా వీళ్ళతోనే నడిపాడు. అంటే కాంగ్రెస్తో కొంత సాన్నిహిత్యం ఉన్నటువంటి వీళ్ళని ముందు పెట్టి నడిపించాడు. అయిపోయింది, అదేదో బయటపడింది. ఇట్లాంటి సందర్భాలలో సెన్సార్ ఓవర్ యాక్షన్ మనం చూసాం. కొన్ని సినిమాల్లో పొలిటికల్ డైలాగ్స్ని మ్యూట్ చేయటము ఇలాంటివి ఇప్పుడు జననాయకన్ కూడా అదే అనుభవిస్తోంది. ఇలాంటి దుర్మార్గమైన సందర్భాల్లో సెన్సార్ మీద చిరాకు పట్టడము, క్రిటికల్గా ఉండటము తప్పు కాదు. కానీ సెన్సార్ వద్దు అన్నప్పుడు మనకి సెల్ఫ్ సెన్సారింగ్ ఉండాలి కదా. మనం ఎక్కడ మాట్లాడుతున్నాం ఏమిటి అనేది మనకొక విచక్షణ ఉండాలి కదా. మనం విచక్షణారహితంగా బిహేవ్ చేసి దాన్ని వ్యక్తిగత స్వేచ్ఛ అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఆయన ఎవరో ఒక మహిళ మీద దాడి చేస్తాడండి. దాడి చేసి ఇది నా వ్యక్తి స్వేచ్ఛకి భంగం, మీరందరూ నన్ను దాడి చేయొద్దు అంటాం. అంటే వాడిని క్షమిస్తుందా సమాజం? క్షమించాలా తన్ని తగలయ్యాలా అనేది కదా ప్రశ్న. కాబట్టి మనం బయట ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఆ మాట్లాడుతున్న వాళ్ళతో మనకు పర్సనల్ లింక్ ఉందా అనేది జడ్జి చేసుకుని మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు వాడతాం. అలా కాకుండా మనం పబ్లిక్ డొమైన్లో నిలబడి మనకు తెలియని, మనతో వ్యక్తిగత సంబంధం లేని వాళ్ళని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు ఒక కామన్ లాంగ్వేజ్లో వెళ్ళాలి కదా మీరు. ఆ కామన్ లాంగ్వేజ్ను వదిలిపెట్టి బిహేవ్ చేయటం అనేది నిన్న ఆ హీరో గారిలో చూసాం మనం. ఈ విపరీత ధోరణి కన్నా ముఖ్యంగా ఆ మధ్యకాలంలో మొదలైన జబర్దస్త్ లాంటివి అవి మరింత కారణమవుతున్నాయి సార్. అంటే ఇట్లాంటి షోస్ కొన్ని
అంటే డబుల్ మీనింగ్స్. బూతు అనే దాన్ని డ్రాయింగ్ రూమ్లోకి పట్టుకొచ్చారు వాడు. అంతకుముందు ఎంత ఉండేది కాదు. టీవీ ఛానల్స్కి కూడా సెన్సార్ ఉండదు. కాబట్టి కొన్ని అంటే కొంత ప్రారంభ దశలో వాళ్ళు సెల్ఫ్ సెన్సార్ పద్ధతి ఉండేది. ఎప్పుడైతే జనాల అటెన్షన్ గ్రాబ్ చేయటము అనేది కీలకంగా మారిపోయి ఈ టీఆర్పీ రేటింగ్స్, అడ్వర్టైజ్మెంట్స్ కోసం పాకులాట అనే దానిలో కొంచెం హద్దులు దాటి వెళ్ళారు. అంటే ప్రజలలో ఉన్నటువంటి దాన్ని, ఆ బలహీనతని వాడుకోవటం. ఒక తమిళ సినిమాలో ఒక బూతు వాడారు చాలా కాలం క్రితం, 76 ఆ ప్రాంతాల్లో. అది అగ్రెసివ్గా రజనీకాంత్తో బాలచందర్ గారు చేసినటువంటి తప్పు తాళంగళ్ళ అనే సినిమా. అందులో ఒక రాజకీయ నాయకుడిని రజనీకాంత్ ఒక బూతు మాట తిడతాడు. ఆ సినిమా ఇదో చరిత్ర అనే పేరుతో తెలుగులో డబ్ అయింది. డబ్ అయినప్పుడు కొంతమంది తమిళియన్స్ ఆ సినిమా తెలుగు వెర్షన్ చూడటానికి విజయవాడ వచ్చారు. ఏమిటి మీ ఉత్సాహం అని అడిగితే అదే తిట్టు తెలుగులో తిడతాడో లేదో చూడటం కోసం వచ్చాం. అంటే తిడితే వీళ్ళు యాక్సెప్ట్ చేశారా సెన్సార్ వాళ్ళు అనేది వెరిఫై చేయడానికి వచ్చాము. ఆ కుతూహలం, ఇలాంటి ఈ లెవెల్ గొడవలు ఉంటాయి. కాబట్టి నిన్న ఆయన అక్కడ మాట్లాడినటువంటి పద్ధతి ఖచ్చితంగా అది ఇబ్బందికరము. యాటిట్యూడ్ అనుకున్న, యాటిట్యూడ్ అంటే అది కాదు, అది అర్థం కావాలి. యాటిట్యూడ్ అంటే ఒక బలమైన అభిప్రాయం కలిగి ఎవరు వద్దన్న అభిప్రాయం మీద నిలబడి జనాన్ని తన అభిప్రాయానికి అనుగుణంగా నడిపించటం యాటిట్యూడ్ అనుకుంటే ఇది యాటిట్యూడ్ కిందకి రాదు. నిన్న ఆయన ప్రదర్శించింది అది కూడా ఏదైనా పనికి వచ్చేది ఉండాలి కదా సార్ జనరల్. అంటే ఏం లేదండి, దీనిలో చాలా ఓపెన్గా ఆయన ప్రచారం కావాలి. ఇది వైరల్ ఫీవర్ కాబట్టి ఆ వైరల్ అనేటువంటి భూతం బట్టి, వైరల్ అనేటువంటి జాడ్యం బట్టి చేస్తున్నటువంటి గొడవ ఇదంతా. సో ఇది వ్యూహాత్మకంగానే జరిగి ఉంటుంది, స్కీమ్ ప్రకారమే జరిగి ఉంటుంది. అతనేదో ఎవరికీ తెలియకుండా సడన్గా అలా పాడి ఉంటాడని కూడా నేను అనుకోవడం లేదు. ప్రాక్టీస్ కూడా చేసి ఉంటారు ముందే. ఆ డయాస్ మీద ఏం జరుగుతుందో అందరికీ తెలిసే ఉంటుంది. ఆ వెళుతున్నటువంటి ఆయన పాడటానికి వెళుతున్న పాటలో సాహిత్యం ఏమిటో వాళ్ళకి తెలియదు. ఆ నిర్వాహకులకి, ఆ నిర్మాతలకి, ఆయన చెప్తున్నటువంటి గౌరవప్రదమైన నిర్మాత గారికి ఆ పాటలో ఏ కంటెంట్ ఉండబోతోందో ఆ దర్శకుడు గారికి ఆయనకి తెలియకుండా ఉండే అవకాశం లేదు. అంతే, అందరూ యాక్సెప్ట్ చేసేసారు. దీన్ని చేసి ఏం కాదు నువ్వు పాడేసే వైరల్ అవుతుంది, సినిమా పేరు జనాలకు తెలుస్తుంది, ఏదో పద్ధతిలో ఇది డిస్కసివ్ పాయింట్గా మారుతుంది. ఈ పాట ఉందో లేదో చెక్ చేసుకోవడానికైనా థియేటర్కి వస్తారు కదా జనాలు, అది చాలు మనకి అన్న ధోరణిలో ఇది ఒక ప్రచార వ్యూహంలో భాగంగా చేస్తే కనుక ఖచ్చితమైన దిగజారుడుతనమే. దీన్ని ఎలా తిప్పి కొట్టవాలంటారంటే జనరల్గా పీపుల్ ఎట్లా దీనికి రెస్పాండ్ అవ్వాలి? ముఖ్యంగా ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా చిరాకు ప్రదర్శిస్తున్నారు, ఆగ్రహావేశాలు ప్రకటిస్తున్నారు, కానీ ఇది చాలదు. అవును, ఎందుకంటే వీళ్ళు దీన్ని కూడా న్యూ నార్మల్ చేసే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. డెఫినెట్గా ఇది కొంచెం పెద్ద స్కేల్లోనే గొడవకు దిగాలి. కొంతమంది కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసులు పెట్టడము లేకపోతే సెన్సార్కి అప్పీల్ చేసుకోవటము ఇలాంటి వాటికంటే కూడా పబ్లిక్ డొమైన్లో వీళ్ళ సినిమాని బాయ్కాట్ చేయండి అన్న ధోరణిలో ఒక విస్తృతంగా జనంలోకి వెళ్ళాలి. సోషల్ మీడియాలో చర్చలు వీటితో పాటు ఓపెన్ ఏరియాలో కూడా కొన్ని కార్యాచరణ జరగాలి. అంటే స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ, దానికి ఉన్నటువంటి లిమిటేషను ఇవన్నీ కూడా అర్థం చేయించాలి సమాజానికి. మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఆ ఎక్స్ప్రెషన్ ఏమిటి, మీరు వాడుతున్న భాష ఏమిటి. శంకరాభరణంలో శంకరశాస్త్రి గారు చెప్పినట్టు నువ్వు అంటే అక్షరాలని నీ ఇష్టం వచ్చినట్టు విరిచేసి పాడటమేనా ఆధునిక సంగీతం అని ఆయన ఒక క్లాస్ చెప్తాడు. అలా ఏ ఎమోషన్లో ఏం వాడుతున్నావు, దేనికోసం, ఏ పర్పస్ కోసం నువ్వు లాంగ్వేజ్ వాడుతున్నావు అనేది కీలకం. అంటే ఒక ప్రయోజనం ఉండాలి, నువ్వు చేసే పనికి ఒక సామాజిక ప్రయోజనం ఉంటే అప్పుడు పబ్లిక్ డాష్ మీద నుంచి మాట్లాడు. నువ్వు సమాజాన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నావు కాబట్టి ఆ సమాజానికి ఏదో ప్రయోజనం ఉండాలి. ఏ ప్రయోజనం లేకుండా నువ్వు జస్ట్ వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతల్ని కొంచెం ప్రొవోక్ చేసి నీ సినిమాకి వాళ్ళని రావటం కోసం నువ్వు ఏది పడితే అది మాట్లాడేస్తే ఎలా కుదురుతుంది? బాధ్యత ఉండాలి కదా. మైక్ తీసుకున్న ప్రతివాడికి బాధ్యత ఖచ్చితంగా ఉండి తీరాలి. మైక్ పట్టుకోవటం అంటేనే గురువుగా తన్ని తాను నిలబెట్టుకోవటం. అక్కడ గురువులు ఇలా బిహేవ్ చేస్తే ఇబ్బంది. అదే చేశాడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద కంప్లైంట్లు వెళ్తున్నాయి. అంటే లీగల్గాను కేసులు పెట్టచ్చు,
పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వచ్చు, ఆ సందర్భంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడవచ్చు, అలాగే వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద దీని మీద సీరియస్ క్రిటిసిజం పెట్టవచ్చు, అన్ని విధాలుగా ఆయన్ని టార్గెట్ చేయవచ్చు. అతను కూడా అంతే మొండిగా దీన్ని హ్యాండిల్ చేయాలి, అటాక్ చేయాలి అనుకుంటున్న ధోరణిలో ఉన్నాడు. ఇది భౌతిక దాడులకు కూడా దిగటానికి నాకు అభ్యంతరం లేదు అన్న టోన్లో మాట్లాడుతున్నాడు. అంటే టోటల్గా ఆయన ఫైట్ చేయదలుచుకున్నాడు. తాను అంటే తన ఆర్గ్యుమెంట్ని తాను జస్టిఫై చేసుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధపడే పరిస్థితుల్లో కనిపిస్తున్నాడు. ఇది ప్రమాదం. అంటే చాలామంది అతని ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడుతున్నారు అనేది కూడా ఒక ఎలిగేషన్ చేశాడు అతను. మా ఫాదర్ గురించి, మా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడే రైట్ ఎవరు ఇచ్చారు అంటే నిజమే. ఎవరి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, స్ట్రైట్గా అతనే మాట్లాడాడు కాబట్టి అతనే కావాలి. అతని కుటుంబము, అతను ఇటు 7 తరాలు అటు 7 తరాలు ఈ గొడవ అక్కర్లేదు ప్రపంచానికి. అతను ఏం మాట్లాడాడు, ఆ మాట్లాడటం వల్ల అతను ఏం సాధించదలుచుకున్నాడు, ఆ సాధించటం కోసం అతను జనాల్ని ఎంత పొల్యూట్ చేస్తున్నాడు అంతవరకే సబ్జెక్ట్. అక్కడ వరకు అతన్ని సెంటర్గా తీసుకుని దాడి చేయాలి. అలాగే దాన్ని అడ్మిట్ చేసినటువంటి ఆ ప్రొడక్షన్ హౌస్ని, ఆ డైరెక్టర్ని వాళ్ళ వరకు టార్గెట్ చేయవచ్చు. వాళ్ళ విలువలు ఏమిటి అనేది క్వశ్చన్ చేసి నిలబెట్టి కడగచ్చు వాళ్ళని. కుదిరితే ప్రజా సంఘాలు ఉన్నాయి చాలా, వీళ్ళు బాధ్యత తీసుకుని స్ట్రైట్ అవే వాళ్ళ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి గొడవ చేసి వాళ్ళతో ఒక డైలాగ్ పెట్టి దానికి ఒక సంజాయిషి వచ్చేలాగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావటం కూడా చేయవచ్చు. ఆయన మానసిక పరిస్థితి చూస్తే కొంత కౌన్సిలింగ్ లో అవసరమయ్యేటట్టు ఉందని అంటుంటారు చాలా మంది. అంటే ఆయనకే కాదండి, అసలు దాన్ని అడ్మిట్ చేసిన వాళ్ళని అడగాలి కదా. ఆయనకి ఇష్యూ ఉంది అనుకుందాం. అసలు ప్రస్తుత సమాజంలో దాదాపు 70 మంది సైకలాజికల్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళే ఉన్నారు. అతనికి కూడా క్రైసిస్ ఉంది. అంటే తను ఎదగాలనుకున్న పద్ధతిలో ఎదగకపోవడం వలన వచ్చిన చిరాకులో నుంచి ఆ ప్రదర్శన ఉండుండొచ్చు. అలాగే తన జీవితం తను అనుకున్నట్టు లేదు అనేటువంటిది చిన్నప్పటి నుంచి తన బ్రాటప్ నుంచి అతనే చెప్పుకున్నట్టుగా నన్ను చాలామంది రకరకాలుగా తిట్టారని చెప్తున్నాడు అతను. ఈ తిట్టటము ఇవన్నీ కూడా అతనిలో ఒక రకమైన పెయిన్ని డెవలప్ చేసి ఉండొచ్చు. అంటే విచిత్రంగా ఇప్పుడు చాలామంది యూత్లో స్కిజోఫ్రెనిక్ ధోరణులు కనిపిస్తున్నాయి. చాలామంది సైకియాట్రిక్ వీళ్ళ దగ్గరికి పోయి డాక్టర్ల దగ్గరికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మా రోజుల్లో ఆ తరహా డాక్టర్లకి పెద్దగా వ్యాపారం ఉండేది కాదు. ఇప్పుడు వెళ్తున్నారు అట్లీస్ట్. ఇప్పుడు విపరీతంగా వ్యాపారం నడుస్తోంది వాళ్ళకి. అంటే పేరెంట్సే బలవంతంగా తీసుకెళ్తున్నారు. వాళ్ళకి అర్థమైపోయి ఏమైపోతాడు అని భయపడిపోయి కనీసం ట్రీట్మెంట్ ఇప్పిస్తే కొంత మేరకైనా బేర్ చేయవచ్చేమో అని పట్టుకెళ్తున్నారు. కాబట్టి అతన్ని, అంటే అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, రావు రమేష్ది, ఎవరికైనా చూపించండి అని. అది చెయ్యొచ్చు అతన్ని. అంటే అతనికి ఆ ప్రాబ్లం డెఫినెట్గా ఉండవచ్చు అతని లైఫ్లో ఉన్న సఫరింగ్స్ నుంచి. అది హ్యాండిల్ చేయవచ్చు. కానీ అతన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఆ ప్రొడ్యూసరు, ఆ డైరెక్టరు, వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా ప్రపంచం. వాళ్ళని నిలదీసి వాళ్ళతో అయినా సంజయ్షి ఇప్పించాలిగా. నిన్న ఫంక్షన్లో ఉన్నటువంటి జేడీ చక్రవర్తి గారు మీడియాతో మాట్లాడాడు. నేను దాన్ని ఆమోదించటం లేదు అని చెప్పాడు ఆయన. ఈ వ్యతిరేకత వచ్చిన తర్వాతనే అన్నట్టుగా అనిపించింది. అదే అంటే మీరు చప్పట్లు కూడా కొట్టారు అని అడిగారు అతను. అడిగితే నేను కొట్టలేదు, మీరు గమనించలేదు, నేను ఇంకెక్కడో కొట్టిన చప్పట్ల వీడియోని తీసుకొచ్చి ఇక్కడ వేశారు కొంతమంది అనే పద్ధతిలో ఆయన ఒక జస్టిఫికేషన్ ఇచ్చి సీన్లో నుంచి తప్పుకునే ప్రయత్నమే చేశాడు. నిజానికి అగ్రెసివ్గా వెళ్ళాలి అనుకుంటే అతను కూడా వెళ్ళి ఉండొచ్చు, కానీ కొంచెం సెన్సిబుల్గా బిహేవ్ చేసి తప్పుకున్నాడు. చాలామంది మహిళలు ఉన్నారు ఆ కింద, వేదిక కింద, వాళ్ళందరూ వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడం కనిపించింది. అంటే సెన్సేషనలైజ్ చేస్తున్నాను అనేటువంటి, సెన్సేషనలైజ్ చేయటం కోసం ఇలాంటి పని చేయటం కరెక్ట్ కాదు. దీనికి డైరెక్ట్ రిలేటెడ్ కాకపోయినప్పటికీ కూడా ముఖ్యంగా పొలిటీషియన్స్ బాగా ఇట్లాంటి పదజాలం వాడుతుంటారు. అవును, దీన్ని కూడా అంటే యాజ్ ఎ సొసైటీగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది కదా సార్. ఎందుకంటే పాలిటిక్స్ అనేవి చాలా హయ్యర్ ప్లేన్లో జరిగేవి, ఇంకా మొత్తం సమాజాన్ని అంతా ఇన్ఫ్లుయెన్స్ చేసే. అంటే ఇప్పుడు మనకు ఒక పదం ఉంది, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటాం. మనం ఎవరైనా బూతులు మాడితే ఏంటి అలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నావు అంటాం మనం. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ అని దానికి మార్చాల్సి పేరు కూడా. ఎవరైనా బూతులు మాట్లాడుతుంటే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, ఈ పార్లమెంటరీ లాంగ్వేజ్. ఈ మధ్య కాలంలో నువ్వు చట్టసభలో లైవ్లో ఏమన్నా చూస్తున్నావా? దయచేసి చూడకండి. పిల్లలకి అసెంబ్లీ, లోక్సభ లైవ్లు చూపించకండి. అదొక వార్నింగ్ కాల్ లాగా ఇవ్వాల్సిన పరిస్థితి తయారైంది. అంటే ఏది పడితే అది, ఎలా పడితే అది, ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నాం,
అనేటువంటి బాధ్యత విస్మరించి మాట్లాడుతున్నారు. అలాగే పర్సనల్ రిలేషన్స్ మీద దాడి చేయటం, ఆ పర్సనల్ రిలేషన్స్ మీద దాడి చేస్తూ అంటే వెటకారపు వికృతపు జోకులు వేయటం, చాలా డిస్గస్టింగ్ కామెంట్స్ ఉంటున్నాయి. అంటే అవతల వాళ్ళని న్యూనతపరచడం మీ ప్రోగ్రాం కావచ్చు, కానీ మీరు పొలిటికల్ అటాక్ చేయండి, పర్సనల్ అటాక్ ఎందుకు చేయాలి? క్యారెక్టర్ అసాసినేషన్ లాగా ఉంది. క్యారెక్టర్ అసాసినేషన్ మాత్రమే కాదండి, బాడీ షేమింగ్ కూడా చేస్తున్నారు వాళ్ళు, ఏది చట్టసభల్లో నిలబడి. అది ప్రమాదకరమైన ధోరణి. అంటే చాలా సందర్భాల్లో మనకి ఒక విచిత్రమైనటువంటి పోకడ కనిపిస్తుంది రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళలో. చట్టసభల్ని నడిపించేటువంటి నాయకులు ఉంటారు కదా, సభా నాయకులు అంటాం మనం. స్పీకర్ స్థానంలో ఉన్నవాళ్ళు మాట్లాడుతున్న వ్యక్తులని బట్టి బిహేవ్ చేయటం కూడా విచిత్రంగా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ అరెస్టుల పర్వం ఒకటి నడిచింది. ఏదో అంబటి రాంబాబుని అరెస్ట్ చేయటము, తిరుపతి లడ్డు కొనసాగింపులో భాగంగా ఆయన ఏదో మాట్లాడాడని ఆయన్ని నివారించటం కోసం, ఆయన్ని విమర్శించటం కోసం వెళ్ళిన క్రౌడ్, ఆ వెళ్ళినటువంటి క్రౌడ్లో మహిళలు కూడా వాడినటువంటి భాష, వాళ్ళు పైగా రెస్పెక్టెడ్ పదవి వీటిలో ఉన్నారు, పొజిషన్స్లో ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు ఆ ఆవేశంతో వాడినటువంటి భాష మీడియాలో ఉంది, యూట్యూబ్లో వచ్చినాయి వీడియోలు. ఆ భాష వింటే చెవులు పగిలిపోయేటువంటి లెవెల్లో ఉన్నాయి. వాళ్ళకి సమాధానం చెప్పే ప్రయత్నంలో ఆయన కూడా అదే లాంగ్వేజ్ వాడాడు. ఈ వాడుతున్న క్రమంలో 2-3 అక్కడ లేని వాళ్ళ పేర్లు ప్రస్తావించాడు. తర్వాత సారీ చెప్పాడు, అయినప్పటికీ కేసులు పెట్టారు. మరి ఇంత సంస్కారవంతంగా వ్యవహరిస్తున్నటువంటి అదే పొలిటికల్ పార్టీకి చెందినటువంటి ఒక అగ్రనాయకుడు, ముఖ్యమంత్రి గారి స్వయానా బావమరిది, ఆయన బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు అసెంబ్లీ వేదికగా తాను ఏ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నాడో, ఏ అసెంబ్లీలో నిలబడి మాట్లాడుతున్నాడో, అదే సభలో సభ్యుడై సభలో లేనటువంటి ఒక వ్యక్తి గురించి చాలా దారుణమైనటువంటి కామెంట్లు చేశాడు. అంటే సైకోగాడు అనేసాడు ఆయన. సైకోగాడు అనేయటం సబబు అని ఆయన అనుకున్నాడు, తప్పేం లేదు అని ఆయన అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి, అయ్యా మీరు పొలిటికల్ క్రిటిసిజం చేయండి, అంతే తప్ప వ్యక్తిగత దూషణలు చేయకండి, ఈ రకమైన పదాలు వాడకండి, కరెక్ట్ చేయాలి, ఈ రకమైన పదాలు వాడకండి, మీరు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి ఇదే సభలో సభ్యుడు, ఇప్పుడు లేడు, అతని పరోక్షంలో అతను సభ్యుడిగా ఉన్నటువంటి సభలో అతని గురించి ఇలాంటి పదాలు వాడటం సబబు కాదు, ఇది అడ్మిట్ చేయదు. అంటే వాళ్ళకున్నటువంటి రూల్ బుక్ ఉంటుంది అక్కడ, అది అడ్మిట్ చేయదు అని వారు చెప్పాలి కదా. చెప్పాల్సిన పొజిషన్లో ఉండి థ్యాంక్ యూ సార్ అని చెప్పి చాలా సబ్మిసివ్గా బిహేవ్ చేశాడు ఆయన. అది ఇంకా దారుణం. అది దారుణం. నిజానికి అక్కడ నేరం చేసింది బాలకృష్ణ గారు కాదు, స్పీకర్ గారిని క్రిటిసైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సమాజం. బాలకృష్ణ కంటే కూడా ఆయనకు శిక్ష పడాలి. రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు ఆ రోజు వేదిక మీద, అది ప్రమాదకరమైన మనిషి. కాబట్టి ఈ ధోరణి ఎటు వెళ్తుంది, ఏం నేర్చుకుంటోంది సమాజం ఈ రాజకీయాల నుంచి అనేది, ఈ తరహా మాట్లాడే ధోరణులు, ఈ బిహేవియర్, దీన్ని కంట్రోల్ చేయడానికి పౌర సమాజం కొంచెం కాంక్రీట్గా ఆర్గనైజ్ అయ్యి రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది అనిపిస్తోంది. ఓకే సార్, వీటి ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది సొసైటీ మీద. డెఫినెట్గా ఉంది. అంటే ఓటీటీలకి ఎక్స్పోజ్ అవుతున్న జనాలకి ఈ మాధ్యమాల్లో చూస్తున్నటువంటి చట్టసభల కంటెంట్ దానికి తగ్గకూడదు కదా అంటే మనం చెప్పగలిగింది ఏం లేదు వాళ్ళకి. అందుకని ఇప్పుడు బహుశా ఈ కుర్రవాడు కూడా చట్టసభల్లోనే ఇలా మాట్లాడుతున్నప్పుడు మనం బయట మాట్లాడితే ఏముంది అనే అనుకున్నచ్చు కూడా. కాబట్టి పిల్లలని ఒక రకంగా పాడు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడి నుంచి, రాజకీయ రంగం నుంచి. అంటే ఎవరికి ఏ రకమైనటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండటం లేదు, సమాజం పట్ల బాధ్యతతో మాట్లాడాలి అనేటువంటి సెన్స్ ఉండటం లేదు. ఆ సెన్స్ లేకపోవడం వల్లనే ఈ తరహా ఈవెన్ ప్రెస్ మీట్లలో వాళ్ళు అటాక్ చేసే పద్ధతి కూడా చాలా వికృతంగా ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ ఎక్కువ మాట్లాడుతున్నారు, రాజకీయాలు లేవు. మీరు బలానా నిర్ణయం తీసుకోవడం వెనకాల
ఇది జరగబోతోంది కాబట్టి మీరు ఎవరితోనో లాలూచీ పడి మీ పార్టీ ఏదో పార్టీతో లాలూచీ పడి ఈ రకమైన పద్ధతిలో మీరు ప్రవర్తిస్తున్నారు అంటే ప్రపంచం ఆలోచిస్తుంది. ఇది అలా లేదు. మీరు వాళ్ళతో తిరిగారు, వీళ్ళతో తిరిగారు, మీ జీవితం గురించి మాకు తెలియదా, మీరు కాలేజీ డేస్లో స్కూటర్ వెనకాల ఎవరిని ఎక్కించుకుని తిరిగారో మాకు తెలియదా, ఇవన్నీ మాట్లాడేస్తున్నారు ప్రెస్ మీట్లకు వచ్చి. ఇది ఇబ్బందికరం, ఈ ధోరణి ఇబ్బందికరం. కాబట్టి ఇది డెఫినెట్గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థి సంఘాలు ఉన్నాయి, మనకి మహిళా సంఘాలు ఉన్నాయి, అనేక సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ కనీసం ఒక ఐక్య సంఘటనగా ఏర్పడి ఈ పబ్లిక్ డొమైన్లోకి వచ్చి ఈ తరహా పద్ధతిలో మాట్లాడే వాళ్ళ పట్ల, వాళ్ళు వాడుతున్నటువంటి భాష పట్ల ఒక కంట్రోల్, అంటే సీరియస్ అటాక్ సమాజం నుంచి ఉంది దీని మీద నిరసన అనేది వాళ్ళకి అర్థం కావాలి. అది అర్థం చేయించడం అనేది ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్గా జరగాలి. అంటే గతంలో అశ్లీలత ప్రతిఘటన వేదిక అని ఒకటి ఉండేది. ఈదర గోపీచంద్ గారు అని ఒక ఆయన నరసరావుపేట నుంచి నడిపేవాడు దాన్ని. కొన్ని సందర్భాల్లో చాలా అతిగా అనిపించేది వాళ్ళ రియాక్షన్, కానీ ఏదో పద్ధతిలో ఒక రియాక్షన్ ఉండేది. ఓకే, అలాంటిది ఏదైనా ఒక కార్యక్రమం కొంచెం డెమోక్రటిక్గా జరగాలి. ఆ డెమోక్రటిక్గా జరగటానికి సంబంధించి ముందు ఒక రౌండ్ టేబుల్ లాంటి సమావేశం ఎవరైనా లీడ్ తీసుకుని చట్టసభల్లోనూ బహిరంగ వేదికల మీద విస్తారంగా బూతు వాడటం అనే దాని మీద మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అని ప్రాపర్గా అన్ని రాజకీయ పక్షాలని, అన్ని ప్రజా సంఘాలని ఇన్వాల్వ్ చేస్తూ ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెడితే ఒక మంచి అవుట్కమ్ వస్తుంది. ఏం చెయ్యాలి అనేది, వాట్ ఈజ్ టు బి డన్ అనేది అక్కడ డిసైడ్ అవుతుంది. అక్కడ డిసైడ్ అయిన తర్వాత దాన్ని రూపకల్పన, అంటే దాన్ని ఆ ప్రోగ్రామ్ని తీసుకుని వీళ్ళందరి నుంచి ఒక బాడీని ఏర్పాటు చేసి ఇంకొంచెం ముందుకెళ్ళి పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఒక రకంగా కల్చరల్ పొల్యూషన్. ఈ కల్చరల్ పొల్యూషన్ మీద సీరియస్ అటాక్ జరగాలి. జరగకపోతే ఇది ఇంకా కలుషితం అయిపోతుంది. ముఖ్యంగా పాలిటిక్స్ సినిమాల్లో వస్తున్నాయి కల్చరల్ పొల్యూషన్కి వ్యతిరేకంగా ఒక ప్రతిఘటన రావాలని కోరుకుందాం సార్. అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.